మీతో పాటుగా కొరియోగ్రాఫర్ నుంచి దర్శకులుగా మారిన చాలామంది హై సక్సెస్ చూసారు. ఇప్పటికీ దే ఆర్ బీన్ కంటిన్యూయింగ్ యాజ్ డైరెక్టర్స్ కదా. సో మీరు ఒక చిన్న మిస్టేక్ వల్ల మీరే అంటే ఖతర్నాక్ అనే సినిమా తీయడం వల్ల మీ కెరీర్లో అయిందని చెప్పేసి మీరే చెప్పుకుంటున్నారు ఇలా. సో ఈ మిస్టేక్స్ని మీరు ఎలా ఓవర్కమ్ అవ్వగలరు ఈ తల అనే సినిమాతో? అండ్ ఈ 18 years ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇందాక చెప్పారు లైక్ మేకింగ్ స్టైల్ మారిపోయింది, ఆడియన్స్ కంటెంట్ రిసీవ్ చేసుకునే స్టైల్ కూడా మారింది అని చెప్పేసి. సో మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకున్నారు? సార్, కథ లేకుండా నేను డైరెక్షన్ చేయను. ఎందుకంటే మనకు పిల్లలు పుట్టిన తర్వాత దాన్ని పెంచాలి సార్. అది అలాంటి ఒక స్టెప్స్లా ఆ కథ, దాని తర్వాత అది స్క్రీన్ చేసి ఆ తర్వాత డైరెక్షన్ దా బాగుంటుంది. ఓన్లీ డైరెక్షన్ పోదు నాకు అంత, ఐ మీన్ ఇప్పుడు సాంగ్ వినకుండా డ్యాన్స్ మాస్టర్ చేయాలంటే కష్టం కదా. సో అది చెప్పాను నేను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి? స్టైల్ మార్చింది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క హీరోకి ఒక ప్యాటర్న్ ఉంటుంది డ్యాన్స్ మాస్టర్లో. ప్రభాస్ స్టైల్ ఒకటి ఉంటుంది, అల్లు అర్జున్ స్టైల్ ఒకటి ఉంటుంది, సిరిజీ సార్ అది స్టైల్ వేరే. సో ఆ స్టైల్కి మేము వెళ్ళిపోతాం. నా స్టైల్ ఎప్పుడు డ్యాన్స్ మాస్టర్ హీరోకి నాకు తెలుసు ఈ స్టైల్ ఇప్పుడు ఏంటంటే ఇలా కోచింగ్ చేసినా బాగుంటుంది. సో వాళ్ళ స్టైల్కి నేను వెళ్తా. ఇప్పుడు నేను కదా ఈ ట్రెండ్లో ఉన్న అబ్బాయిలు, యంగ్స్టర్స్ అబ్బాయిలు మూవీకి వస్తున్నారు. ఎక్కువ మంది 16, 17, 18 బాయ్సే వస్తున్నారు సార్. నేను చాలా చూసిన అలాంటి బాయ్స్ ఇప్పుడు నార్మల్గా ఎలా ఉన్నారు, ఎన్నో ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. అది ఇప్పుడున్న ట్రెండ్, ఆ ట్రెండ్ని తీసేది ఆ అబ్బాయికి. మాస్టర్జీ, మీరు వెరీ గుడ్ డాన్సరు, డాన్స్ మాస్టర్గా సూపర్ సక్సెస్. మీరు ఇలా అడుగుపోతే ఏదో వస్తున్నారని తెలుసు, చెప్పండి. అలా వెళ్ళి అలా ఏదో వస్తారా? సో తర్వాత డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ కొట్టారు. తర్వాత అలాగే మంచి నటుడు కూడా మీలో ఉన్నాడు. బాబుని ఎందుకు ఒకేసారి నటుడుగా చేయడానికి? సార్, నా నటు కూడా యాక్ట్ చేయాలి ఇంట్రెస్ట్ లేదు సార్. నా యాక్టింగ్ చెప్పాలి ఇంట్రెస్ట్. ఇలా నాకు కావాలంటే ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ మాకు భావన అన్నీ వస్తుంటుంది. సో నేను డైరెక్టరా ఆర్టిస్ట్కి ఇలా చేయాలి, ఇంత పర్ఫార్మెన్స్ చేస్తాను ద్వారా నేను యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ నా డైరెక్షన్లో ఇంట్రెస్ట్. నా దగ్గర ఉన్న నా ఆక్సిజన్, నా దగ్గర ఉన్న కథ, నా దగ్గర ఉన్న ఎమోషనల్ ఎలా చూపించాలి చెప్పండి సార్. నేను ఆ ఫైర్లో నాకు ఒక హీరో కావాలి అన్నబోదు, ఆ హీరో కరెక్ట్ అనుబోదు చెప్పి ట్రెండ్లో చిన్న అబ్బాయిలు అందరూ మూవీ చూడి వస్తున్నారు. సో అప్పుడు నా ప్లాన్ చేసి నా అబ్బాయి హీరో చేసుకుంటాం. పాప కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఏడీగా పనిచేస్తుంది సార్. పాప కూడా ఏడీగా పనిచేస్తుంది కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఈ స్టడీస్ సార్, చదువుతుంది అమ్మాయి, డైరెక్షన్కి వచ్చి చదువుతుంది. నేను డాక్టర్గా చదువు చెప్పాను. అది నాకు ఇంట్రెస్ట్, డైరెక్షన్కి వచ్చి అండ్ గ్రాఫిక్స్ చదువుతుంది సార్. అది సో అనుభవం కూడా ఇంపార్టెంట్ కదా. సో అది 2-3 years చదువుతున్నప్పుడు అనుభవం కావాలని చెప్పి వర్క్ చేసింది. డాన్స్ మాస్టర్గా వారసులు ఎవరుంటారు మీ ఫ్యామిలీలో? డాన్స్ మాస్టర్ నాకు తెలిసి నేనే సార్. ఇంకా లేదు. ఇంకా నా డైరెక్టర్ అయిన తర్వాత మేబీ డైరెక్టర్ నా అమ్మాయి రావచ్చు. ఆర్టిస్ట్ ఒకటి రెడీ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ ఒకటి రెడీ చేస్తున్నాను. సరే, అంటే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా బరస్ట్ అవుతాం, ఎమోషనల్ అవుతాం. అది మన కెరియర్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా మీరు మీ ముందు సినిమా, ఈ సినిమా కంటే ముందు రిలీజ్ అయిన సినిమా, మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్గానే అలా ఉండిపోయినాయి. సో అవి అవసరమా మీకు అనుకుంటే? ఆ అవసరం నాలుదా సార్ ఇక్కడ కూర్చున్నా. అక్కడ నేనే ఎమోషన్ నాలుదా. నా అబ్బాయి సడన్గా పైన చూస్తాను చెప్పి పిలిచి ఈయన హీరో చేస్తానా లేదా, సూపర్ కిడ్ కంపెనీ కథ అప్పుడు ఏం లేదు. అది ఎమోషన్. ఎప్పుడూ ఒక విషయం ఉంది సార్, ఒక ఫైర్ లేకుండా డాన్సరా కష్టం. నా చిన్నప్పుడు చెప్తున్నా, బ్లాక్గా ఉన్న వల్ల డాన్సరా పెట్టుకోరు, బ్యాగ్లో పెట్టేస్తారు. అప్పుడు అన్ని కలర్ఫుల్ బాయ్స్ కావాలి. అప్పుడు నేను ఫైర్లో జిమ్నాస్టిక్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఆ పొజిషన్లో వచ్చింది. అప్పుడు ఆ అసిడా వచ్చి డ్యాన్స్ మాస్టర్ అవ్వాలంటే నాకు డ్యాన్స్ మాస్టర్ ఎందుకు, డాన్సరా బాగుంది, గర్ల్స్ బాయ్స్తో డాన్స్ జాలీగా ఉంది, హ్యాపీ అంటే అప్పుడు కొంచెం మాస్టర్స్ ఓవర్ యాక్షన్ చేశారు. సో ఓహో అని చెప్పి ఫైర్లో మాస్టర్ అన్న. సో అన్నిట్లో ఫైర్ ఉంటుంది సార్. ఫైర్ మనిషికి లేదంటే నేను ఎప్పుడో అమరాశ్రీగా అంతే థింక్ చేస్తుంటారు, అమరాశ్రీ అంతేనే. బట్ అదేం చెప్తారు ఒకటి ఆల్రెడీ చెప్తూనే ఉంటాడు, మ్యాంగో ఒకటి సీడ్స్ తినిన తర్వాత వేసేస్తారు, బట్ అది మళ్ళీ ట్రీ అవ్వడం, మళ్ళీ పండు వస్తుంటుంది. అలాంటి ఫైర్ నాకు ఉన్నప్పుడు నేను ఉంటున్న ఇండస్ట్రీలో ఉన్నవరకు ఉంటాను. నా వైఫ్ చెప్తుంది, షాప్ పెట్టుకులా, ఏదో బిజినెస్ పెట్టుకులా, మోడల్ పెట్టుకులా. సినిమా అమ్మ నమ్మడం ఎప్పుడు మోసం చేయదు. ఆ సినిమాలో డబ్బు సంపాదించిన ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో ఉంటా, సినిమా సంపాదించారు.